అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కన్నంత మాత్రాన అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్వెల్లో ఒక్కసారిగా హాల్లో లైట్లు వెలిగాయి. సీట్లో సరిగ్గా సర్దుకొని కూర్చొని తెలిసిన వారెవరైనా వచ్చారేమోనని చుట్టూ కలియ చూశాను. ముందు సీట్లో అమ్మాయి భుజం చుట్టూ చెయ్యి వేసిన అబ్బాయి ఉలికిపడి లేచి తల వంచుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి లేచి లేడీస్ టాయిలెట్ వైపు నడిచింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టనిపించింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూశాను. వస్తూనే తన సీట్లో కూర్చోబోతూ యథాలాపంగా నా వైపు చూసింది. అనకొండను చూసినందుక అదిరిపడింది. ఆంటీ మీరా అనబోయింది. నేనంతకన్నా ఆశ్చర్యంలో ఉన్నాను. అంతలో ఆ అబ్బాయి వేగంగా వచ్చి ముఖం కనబడనీయని ప్రయత్నం చేస్తూ ఆమె తన చేతుల్లో తనతో తెచ్చిన పొట్లాలు ఉంచడంతో ఆమె చటుక్కున సీట్లో కూర్చుండిపోయింది. మరో 2 నిమిషాల తర్వాత ఇప్పుడే వస్తాను అనేసి ఎగ్జిట్ వైపు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం గమనించాను. మరో 10 నిమిషాల్లో ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, 10వ తరగతి చదువుతున్న నా కూతురు మధురిమ ట్యూషన్ మేట్ గోవర్ధిని. మా వారు ఊరికి చివర తౌడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మాకొక పాప బాబు. పాప మధురిమ 10వ తరగతి చదువుతోంది. బాబు 7వ తరగతి చదువుతున్నాడు. ఆయన తెచ్చే గొర్రెతోక జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుకొస్తూ వీలైనంత పాప బాబుల పేరు ఆదా చేస్తూ ఆయన భార్యగా నా విధి సంతృప్తికరంగా నిర్వహిస్తున్నాననే నా నమ్మకం. ఆర్థిక స్తోమత అంతగా లేకపోవడం వల్ల పిల్లలిద్దరినీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నాను. 10వ తరగతి కావడం వల్ల మధురిమకు ప్రైవేట్ పెట్టించాను. అదే ట్యూషన్ సెంటర్లో గోవర్ధిని కూడా చదువుతోంది. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం అని విన్నాను. చాలా ఖరీదైన దుస్తులు వేసుకొస్తుంది. వాళ్ళ ఫాదర్ టెండర్ బిజినెస్ చేస్తారట. ఎదుటి వారిని ఆకర్షించడం కోసం అన్నట్టుగా గారంగా మాట్లాడుతుంది గోవర్ధిని. మగపిల్లలను కవ్వించడం కోసమే అన్నట్టుగా ఉంటాయి ఆమె చూపులు. మధురిమతో మొట్టమొదటిసారి గోవర్ధిని మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు ఎటువంటి స్నేహాలు పుడుతుందో తెలుసుకోవడం కోసం ఆప్యాయంగా మాట్లాడాను. అది నేను చేసిన తప్పనిపించింది. ఆ అమ్మాయి ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళే వంకతో మా ఇంటికి వచ్చేది. ఆచాక ప్రతి క్షణం నన్ను, నా ప్రతి కదలికని గమనించేది. నేను మధురిమను తయారు చేస్తున్నంతసేపు నాకు తోచిన మంచి విషయాలు చెబుతూ ఉండడం నాకు అలవాటు. భయం చేతను తప్పదునో మధురిమ అన్నీ వింటుంది, ఆచరిస్తుంది కూడా. నేను మధురిమను అడుగుతూ ఉంటాను, ఏరా కన్నమ్మ, అమ్మ క్లాస్ పీకుతోందేమిటి అనుకుంటున్నావా? అమ్మ నువ్వేం చెప్పినా ఏం చేసినా నా మంచి కోసమే కదా, నాకది క్లాస్ పీకడం ఎలా అనిపిస్తుంది అందొకసారి. పుత్రి కోత్సాహంతో నా కూతుర్ని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అది ఆ గోవర్ధిని కళ్ళలో పడనే పడింది. నేను మధురిమ ఎక్కడన్నా అక్కడికి బిరబిరా వచ్చేస్తుంది గోవర్ధిని. ఏమిటే అలా కొయ్యబొమ్మలా ఉండిపోయావని అడిగింది మధురిమ. నువ్వు ఎంత అదృష్టవంతురాలివే అంది. ఎందుకో ఆ అమ్మాయి కళ్ళు చెమర్చాయి. అది కనిపించనీయకుండా, సారీ ఆంటీ, ట్యూషన్కి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని మీ అనుమతి తీసుకోకుండా మీ బెడ్రూమ్లోకి వచ్చాను. వెరీ సారీ, రావే తొందరగా అని మధుని చెయ్యి పట్టుకుని తీసుకుపోయింది. నేను బెడ్ మీద కూలబడ్డాను. ఆ అమ్మాయి నాకు సారీ చెప్పటానికి కారణముంది. మా ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో నేనెంతో అందంగా పద్ధతిగా సర్దుకున్న ప్రతి బొమ్మను దాని స్థానంలోంచి తీసి అటూ ఇటూ తిప్పి చూసేస్తూ ఆ బొమ్మ బాగుందే, ఎక్కడ కొన్నారు అంటూ చూపించిన ప్రవర్తనకి నాకు ఒళ్ళు మండికొచ్చి ఖయ్యమన్నాను. నా పద్ధతి, అభిమతం వివరించి చెప్పాను. అప్పటి నుండి నేను, నా ఇల్లు ఆ అమ్మాయికి అపురూప వస్తువులమైపోయాము. విశాలమైన పెద్ద కళ్ళతో, సూటిగా గుచ్చుకునే చూపులతో నన్ను, నా చేతులను పరిశీలిస్తుంది.
ఎందుకలా పరిశీలిస్తావు అడిగానొకసారి. ఏమీ లేదాంటీ, ఏమీ లేదు తలదించుకుంది. పర్వాలేదమ్మా చెప్పు, నేనేమీ అనుకోనన్నాను అనునయంగా. మీరే అలంకరణ లేకుండానే ఇంత అందంగా ఉంటారు. అందమైన రూపం, రూపానికి తగ్గ మాట, మాటలకు తగ్గ మీ వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు అంది గోవర్ధిని. పిల్లలకి టీనేజ్ అత్యంత కీలకమైనది. ఈ విద్యార్థి దశలో ఎంత ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించి మీ బుర్రలో భద్రపరుచుకుంటే అంత మంచిది. అందుచేత సమయం వృధా చెయ్యకుండా అన్నీ పరిశీలిస్తూ ఉండాలి. తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. నన్ను చూసి నీ సమయం వృధా చేసుకుంటావెందుకు చెప్పు అని తేలికగా నవ్వేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం మార్పొచ్చింది. 10వ ర్యాంకు దాటి ఉండే ఆ అమ్మాయి చదువులో 10 లోపు ర్యాంకులోకి రావడం దానికి కారణం. ఆమెలో ఆ మార్పుకు చాలా సంతోషించాను. కానీ ఇంతలో ఇదేమిటి? ఏది ఏమైనా రేపు ఆ అమ్మాయితో ఇంటికొచ్చినప్పుడు విషయం తేల్చేయాలి అనుకున్నాను. నేను ఊహించినట్టుగానే మర్నాడు గోవర్ధిని ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మధురిమ కోసం రాలేదు. ఉదయం పిల్లల్ని ఆయన్ని పంపించి బట్టలన్నీ ఉతికి ఆరేశాక మధురిమ పుట్టినరోజు డ్రెస్ మీద మగ్గం వర్క్ చేస్తున్న పని మొదలు పెడదామని అనుకున్నంతలో తలుపు చప్పుడయ్యింది. వెళ్ళి తీశాను. ఎదురుగా గోవర్ధిని. స్కూల్కి వెళ్ళలేదా? ఏమిటిలా వచ్చావని అడిగాను పదునైన స్వరంతో. గోవర్ధిని బెరుకు కళ్ళతో చూసింది. ఆంటీ, మీకొక విషయం చెప్పుకోవాలి. దయచేసి కోప్పడకండి. ఈ విషయంలో మీరు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళెవరూ లేరు అంది కన్నీళ్లతో. ఒక్క క్షణం ఆలోచించి లోపలికి రా అన్నాను. హాల్లో కూర్చున్నాక ఇప్పుడు చెప్పు అన్నాను తీక్షణంగా. ఇంతకాలం నా కూతురితో తిరిగిన అమ్మాయి ఈమెనా అనిపించింది. మీరలా సూటిగా చూస్తే నాకు భయం ఆంటీ. మీతో మనసు విప్పి చెప్పుకోలేను అంది కన్నీళ్లు బుగ్గల మీద జారిపోతుండగా. విషయం రాబట్టడం కోసమైనా తప్పదు కదా అని కంఠంలో మృదుత్వం పలికిస్తూ పర్వాలేదు, భయపడకు, చెప్పమ్మా అన్నాను లాలనగా. ఒకసారిగా కుర్చీలోంచి లేచి నా కళ్ళ ముందు నేల మీద కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది గోవర్ధిని. నాకు చాలా చిరాకనిపించింది. కారణం పట్టుమని 16 ఏళ్లు లేని ఆ పెళ్లి కాని అమ్మాయి శరీరాన్ని ఒక్కుర్రాడి చేతుల్లో తడుమాయి అని కంపరంగా అనిపించింది. అయినా సహనంగానే భరించాను. చూడు గోవర్ధిని, విషయం చెప్పకుండా ఇలా బాధపడడంలో అర్థం లేదు. వెళ్ళి ముఖం కడుక్కురా అన్నాను. తనను తాను సంభాషించుకొని సారీ ఆంటీ అని వెళ్ళి ముఖం కడుక్కొచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారా ఆంటీ? మధు పట్ల మీరు చూపించే అమ్మ ప్రేమ నాకెంతో ఇష్టం. జ్ఞానం వచ్చాక మా అమ్మ ఒక్కరోజు నాతో అలా ప్రవర్తించింది లేదు. ఎంతసేపు నగలు, చీరలు, సోకులు, చేతిలో పుష్కలంగా డబ్బు ఉంచుకోవడం, వీటికే ప్రాధాన్యత ఇస్తుంది. నాకు ఖరీదైన బట్టలు కొంటుంది, రకరకాల డ్రెస్సింగ్ సెట్స్ కొంటుంది. వారానికోసారి తనతో బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తుంది. వద్దమ్మా, నాకిష్టం లేదు. క్లాస్లో అందరూ నన్ను వెక్కిరిస్తున్నారన్నాను. నోరు మూసుకో, మన స్టేటస్కి తగ్గట్టుండాలి, తెలిసిందా అని తిట్టింది. అలా రోజు నలుగురిలో ప్రత్యేకంగా కనబడేలా తయారు చేసి పంపిస్తుంది. ట్యూషన్ అయిపోయాక మధురిమను మా ఇంటి దగ్గర దించి వెళ్తుంటే నెల రోజుల నుంచి ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు. ఒకరోజు నా సైకిల్కు అడ్డంగా వచ్చి సైకిల్ ఆపు చేసి, నువ్వు నాకు నచ్చావు, మనిద్దరం కలిసి టిఫిన్ చేద్దాం, వస్తావా అన్నాడు. రాను అన్నాను. నువ్వు రాకపోతే ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోతా అని చాకు చూపించి బెదిరించాడు. అలా 10 రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. నిన్న ఉదయం రోజు దాటవేస్తున్నావేంటి? నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఈవేళ కనుక నువ్వు రాకపోతే నా చావుకి కారణం నువ్వే అని కాగితం రాసి పెట్టి చచ్చిపోతా అని జోబులోంచి అలా రాసిన కాగితం విప్పి చూపించాడు. ఏం చెయ్యాలో అర్థం కాక సరే పదా అన్నాను. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం స్కూల్ ఎక్కొట్టి వచ్చేయి, సినిమా హాల్లో టిఫిన్ చేద్దామన్నాడు. సినిమా హాల్లో టిఫిన్ ఏంటి అని అడిగాను అర్థం కాక. యాహూ అని అరిచి సినిమా హాల్లో క్యాంటీన్ ఉంటుందిలే అనేసి వెళ్ళిపోయాడు. హాల్లో లైట్లు తీసేయగానే నా భుజం చుట్టూ చెయ్యి వేశాడు. నాకొక పక్క కంగారు, భయం.
ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏవేవో చెయ్యబోయాడు. ప్రతిసారి అతని చెయ్యి తీసేసే ప్రయత్నం చేశాను. నాకెన్నో విధాలా నచ్చచెప్పాలని చూశాడు. నా ముఖం తన వైపుకు తిప్పుకొని బలవంతంగా ముద్దులు పెట్టుకున్నాడు. ఇదే టిఫిన్ అంటే నువ్వు చెయ్యనివ్వడం లేదన్నాడు. నా అదృష్టం బాగుండి ఇంతలో లైట్లు వెలిగాయి. అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తూ మిమ్మల్ని చూశాను. నాపై ప్రాణం పైనే పోయింది. అతను వచ్చాక ఇప్పుడే వస్తానని చెప్పి పారిపోయి ఇంటికి వచ్చేశాను. ఈవేళ ట్యూషన్కి వెళ్తే ఖచ్చితంగా వెంటపడి అడుగుతాదని భయపడి అమ్మకు చెప్పి కడుపు నొప్పిగా ఉందని మాత్రలు తెచ్చుకుంటాను అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. ఇది ఆంటీ ఒట్టుగా జరిగింది. ఈ సమస్యను మా అమ్మతో చెప్పుకునే ధైర్యం నాకు లేదు. మీరైతే అర్థం చేసుకుంటారని మీతో చెప్పుకుంటున్నాను అంది దోసిలిలో ముఖం దాచుకొని ఏడుస్తూ. ఇంతకీ గోవర్ధిని సమస్య తీరబోతుందా లేదా? ఒకవేళ తీరిస్తే ఎలా జరగబోతుంది? ఇవన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.